అక్క నేనక్క మీ సాయిపోలకి తమ్ముడు మాట్లాడుతానక్క. నీకు అర్థం కాదక్క, నిజంగానే నీకు నిజంగానే అర్థం కాదు. ఈ తమ్ముడు బాధ ఎప్పుడక్క అర్థం చేసుకుంటావు? ఈ తమ్ముడు బాధ ఎప్పుడక్క అర్థం చేసుకుంటావు? సినిమాలో నటించలేక పోతానని చెప్పి నైట్ టైంలో నిద్ర కూడా రావట్లేదక్క. నైట్ టైంలో నిద్ర రావట్లేదక్క. ఏంటక్క నా బతుకిలాగా అయిపోయింది. అనాథలాగా దిక్కుమొక్కలు లేకుండా రైల్వే స్టేషన్లో కూర్చున్నానక్క. అక్క ఇదే నీ కాళ్ళని పట్టుకుని బతుమాలుతానక్క. అక్క సాయిబాలి యొక్క ఎన్నో వందల సినిమాలు నటిస్తావు అక్క. ఈ తమ్ముడికి ఒక్క అవకాశం అని ఇవ్వు అక్క. పెయింటింగ్ పని లేక చేతి డబ్బులు లేక మా అమ్మ నాన్నకి కనీసం 3 పూట్ల అన్నం కూడా పెట్టలేకపోతానక్క. సాయిబాలి అక్క. అక్క ఎంతో మంది హీరోయిన్లు అడిగానక్క, నాకెవరు ఫోన్ చేయలేదక్క. అక్క నా అక్కలాగా నా చెల్లిలాగా నా అమ్మలాగా నిన్ను అనుకుంటున్నాక ఈ తమ్ముడికి కనీసం ఒక చిన్న అడుక్కున్నవాడు క్యారెక్టర్ ఇవ్వక ప్లీజ్ అక్క. నా నెంబర్ పైన ఉంటుందక్క. అక్క జీవితంలో నేను ఏ సంతోషం అనుభవించలేదక్క. సినిమాలు నటించాలని చెప్పావు, చిన్న కలక్క. మా అమ్మ చిన్న కలక, మా అమ్మది కొడుకు కాదు నెరవేరుస్తున్నానక్క. ప్లీజ్ అక్క, ఎవరైనా తెలుగు వాళ్ళు సినిమా ఫీల్డ్ ఉంటే ఈ తమ్ముడికి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అన్న. సాయిపోలి అక్క నా నెంబర్ పైన ఉంటుంది అక్క. ఒక్కసారి ఈ తమ్ముడు భవిష్యత్తు కొంచెం బియ్యం గింజన్ సైజులో బాగుండాలని కోరుకుంటే నా అక్కగా ఒక్క అవకాశం ఇవ్వక్క ప్లీజ్ అక్క. ప్లీజ్ అక్క, ఇంకా తట్టుకోలేకపోతున్నాను అక్క. సినిమాలు నటించాలక్క. అక్క మా అమ్మకు కనీసం ఒక చిన్న ఇల్లు కట్టిస్తానక్క. అదే అక్క ఈ తమ్ముడు కోరిక. ప్లీజ్ అక్క, కాల్ చేయక్క ప్లీజ్.